ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 అర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 7. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళి చూసేయండి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఎప్పుడెప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తారా అని వేచి చూస్తున్నా. లాగిన్ చేసిన 5 minutesకి రైడ్ పడింది. 6.7 kilometers రైడ్ మల్లాపూర్ టు చెంగిచెర్ల. కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి వెళ్తున్నాడంట. ఆ పార్టీ ఎందుకో తెలుసా? కస్టమర్ బిజినెస్ పెడుతున్నాడు. ఆ బిజినెస్కి లోన్ అప్రూవ్ అయింది. ఆ లోన్ డబ్బులు కూడా ఇంకా రాలే, నెక్స్ట్ డే వస్తాయి. ఆ లోన్ అప్రూవ్ అయినందుకు పార్టీ అడిగారు, పార్టీ ఇస్తున్నాడంట. ఈ పార్టీ అయిపోయాక మళ్ళీ లోన్ వచ్చినందుకు ఒక పార్టీ, బిజినెస్ ఓపెనింగ్ ఒక పార్టీ, బిజినెస్ నడుస్తున్నందుకు ఒక పార్టీ, ఒకవేళ బిజినెస్ మోసేస్తే దానికి కూడా ఒక పార్టీ అడుగుతారేమో. సెకండ్ రైడ్ ఒక షార్ట్ డిస్టెన్స్ రైడ్ పడింది. పికప్ 1 kilometer లోపలే, డ్రాప్ కూడా 1 kilometer లోపలే. ర్యాపిడో బుక్ చేసుకునే చాలా మంది కస్టమర్స్ ఒక లొకేషన్ పెట్టి ఇంకొక లొకేషన్ తీసుకెళ్ళమంటారు, కొంచెం ముందుకి ఆర్ వేరే గల్లీకి తీసుకెళ్ళమని. కానీ ఈ కస్టమర్ మాత్రం గల్లీలు ఉంటే నీకు ఇబ్బంది అవుతుంది, ముందే దింపేమన్నాడు. కానీ నేను కరెక్ట్ లొకేషన్ లో దింపేశా. థర్డ్ రైడ్ లాంగ్ రైడ్ పట్టేసా, మల్లాపూర్ టు శిల్పారామం. కస్టమర్ పెద్ద డాన్ లాగా ఉన్నాడు. ఇతనేమో మందు పార్టీ ఇప్పించాడు ఇద్దరికి. ఒకతనేమో ఇంకొక అతన్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడట ఇతను వెళ్ళిపోయాక, మందిప్పి అని. ఈ డాన్ ఏమో వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఇబ్బంది పెట్టే అతని దగ్గర పంపించాడు. వార్నింగ్ ఇవ్వండి, ఒకళ్ళు మాట వినకపోతే కాళ్ళు చేతులు ఎరగొట్టండి అని చెప్పాడు. అలా ఒక 10-20 కాల్స్ తర్వాత సెటిల్ అయిపోయింది గొడవ. 13 kilometersకి 144 rupees వచ్చాయి. కస్టమర్కి రేటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం 1 star ఇస్తే మనల్ని వేసేస్తాడేమో, 5 star ఇచ్చి వెళ్ళిపోదాం. మన కొత్తిమీర డాన్ కొత్తిమీర మర్చిపోయాడు, కాల్ చేసి వెనక్కి రమ్మన్నాడు. నాకు అప్పటికే రైడ్ పడింది, మళ్ళీ డాన్ కదా అని వెళ్ళి ఇచ్చేసా. కస్టమర్ షుగర్ అనుకుంటా కొత్తిమీర ఇచ్చొచ్చే లోపు క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అదే వీళ్ళకి మాత్రం 5-10 minutes వెయిట్ చేయాలి. మా కోసం ఒక 2 minutes ఆగలేరు. అలా షుగర్ పేషెంట్ ని తిట్టుకునే లోపు ఇలా ఒక పార్సెల్ రైడ్ పడింది. ఈ కస్టమర్ ఏమో కాల్ చేసి తొందర రమ్మని చెప్పింది, ఫుడ్ తీసుకెళ్లాలంట, అది కూడా హార్ట్ పేషెంట్ కి. ఈ ఐడియా అసలు సూపర్ ఐడియా. ఎందుకంటే ఎవరైనా పేషెంట్స్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం కన్నా అదే సిటీలో వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఫుడ్ వండించుకుని ఇలా పార్సల్ పంపించుకోవడం చాలా బెస్ట్. అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో అసలు వాళ్ళకి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇలాంటి ఐడియాలు మనకి రావులే, మినిమం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఇలాంటి ఐడియాలు రావాలంటే. సంధ్య ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళాలంట. సో ఫాస్ట్ గా తీసుకెళ్ళమంటే 14 minutes చూపిస్తే ఫాస్ట్ గా 12 minutes లో ఫాస్ట్ గా తీసుకెళ్ళా. I'm done and I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. నా జీవితం అయిపోయింది. ఫాస్ట్ గా రైడ్ కంప్లీట్ చేసినందుకు ఫాస్ట్ గా 51 rupees బిల్ అయిపోయింది. Don't try to play the fool with me, Nigesh. No, it's very bad. కొంతమంది కస్టమర్స్ ఉంటారే, అస్సలు మారరు. ఫాస్ట్ గా తీసుకెళ్ళమంటారు, మళ్ళీ ఫాస్ట్ గా తీసుకెళ్తే స్లోగా తీసుకెళ్ళమంటారు. ఈ గ్యాప్ లో రాంగ్ రైడ్ ఒకటి పట్టేసా, కాచిగూడ టు బోర్బండ. కస్టమర్ రైడ్ బుక్ చేసి పార్సల్ పంపిస్తున్నాడు. పికప్ పాయింట్ ఇక్కడే, శారీ ప్రింటింగ్ అని ఉంది. ఏదైనా శారీ ఆర్ సంథింగ్ తీసుకెళ్లాలేమో. ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్ ఇదే. ఈ సంచి చూసారా ఎంత అఫీషియల్ గా ఉందో, కానీ దీనిలో మాత్రం ఏదో మ్యాట్ ఉంది, అది కూడా మాసిపోయి అన్నట్టుంది. దీన్ని పార్సల్ తెప్పించుకుంటున్నారు 13 kilometers. కస్టమర్ దగ్గరికి వెళ్ళి రీచ్ లొకేషన్ కొట్టాక ఇలా వస్తుంది. ఒకవేళ కస్టమర్ ర్యాపిడోలోనే పేమెంట్ చేయాలనుకుంటే ఇలా వస్తుంది, కానీ అసలు కస్టమర్ పేమెంట్ చేయడానికి ట్రై చేయట్లేదు. అయినా ఇలా వచ్చింది. కస్టమర్ పేమెంట్ చేయకుండానే పేమెంట్ పేడ్ అని వచ్చింది. కస్టమర్ దగ్గర ఓన్లీ పార్సల్ చార్జెస్ తీసుకున్నా. కొంచెం సేపటికి నా దానిలో అమౌంట్ డిడక్ట్ అయింది. కస్టమర్ కి కాల్ చేస్తే రైడ్ బుక్ చేసిన వాళ్ళకి కాల్ చేసి నాకు అమౌంట్ వేసారు మార్నింగ్. ఆ రైడ్ కంప్లీట్ అవ్వగానే 5-6 రైడ్స్ చిన్న రైడ్స్ పడ్డాయి, యాక్సెప్ట్ చేయలేదు. కానీ పార్సల్ రైడ్ ఒకటి లాంగ్ రైడ్ పడింది, యాక్సెప్ట్ చేసా ఫాస్ట్ గా. గ్రాసరీస్ తీసుకెళ్ళాలి మనం. ఇప్పుడు మనం తీసుకెళ్లాల్సిన గ్రాసరీస్ ఇవే, పప్పు గిప్పు బెల్లం అన్ని ఉన్నాయి. అల్లం ఒకటే లేదు, అల్లం కూడా ఉండుంటే సెట్ ఉండేది. ఇంకా 8.3 kilometers తీసుకెళ్ళాలి ఇప్పుడు ఈ గ్రాసరీస్, బోర్బండ టు కొండాపూర్. డ్రాప్ లొకేషన్ కి రీచ్ అయిపోయాం. మనం వెళ్ళాల్సిన బిల్డింగ్ దగ్గర కూడా వచ్చేసాం. కానీ కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. పాటలు ఫుల్ సౌండ్ లో పెట్టుకుని సామాన్లు తోముకుంటూ ఉన్నాడు. ఇందాక చెప్పే కదా ఇందులో అన్ని గ్రాసరీస్ ఉన్నాయి, కానీ ఒకటి తక్కువైంది అని. అల్లం లేదు, అల్లం కూడా ఉంటే సెట్ అయ్యేది అన్నా కదా. అక్కడ అల్లం ఉంది, అల్లం ముక్క కాదు, అల్లం రెసిడెన్సీ. పాపం ఇక్కడ చూడండి, బట్టల్ని వాష్ చేసి వాషింగ్ మిషన్ ని వాష్ చేయడం మర్చిపోయారు వీళ్ళు. గ్రాసరీస్ ఇచ్చినందుకు 116 rupees వచ్చాయి. పికప్ చేసుకున్న అతనేమో ఇందులో మొబైల్ ఉంటుంది అన్నాడు. కస్టమర్ ఫోన్ చేస్తామో లేదన్నాడు. సో ఇక 20 minutes టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా నన్ను అనుమానించారు.
రైట్స్ ఏం పడట్లేదని ఒక దగ్గర వెయిట్ చేస్తున్నా. చిన్న రైడ్ పడింది 1.8 కిలోమీటర్స్ ది. కస్టమర్ ఎగ్జాక్ట్ గా 10 మీటర్స్ లోనే ఉన్నాడు. అది కూడా ఇక్కడ కూర్చుని ఉన్నాడు కదా అతనే. మండి తినేసి మంచిగా ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు ఇద్దరు. కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ వేరే సైడ్ వెళ్ళాలంట, లేకపోతే ఇద్దరిని ఒకే బండి మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. లేట్ నైట్ లో చిన్న రైడ్స్ లేదా పెద్ద రైడ్సే బెస్ట్. 2 కిలోమీటర్స్ కి 40 రూపీస్ వచ్చేసి. ఇక్కడ ఆటో వెళ్తుంది కదా, ఆటో వెనకాల ఏం రాసింది చూడండి, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంట. డ్రైవర్ ది లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. ఫస్ట్ లవ్ ఇస్ నాట్ పర్మనెంట్ అని పెట్టుకున్నట్టు ఉన్నాడు, అది చిరిగిపోయింది అనుకుంటా. తర్వాత నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని పెట్టుకున్నాడు. మన జీరో కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది. 1500 లో 1520 రూపీస్ 26 పైసా సంపాదించాం. సో మళ్ళీ 1500 ప్లానే కొనేస్తున్నా. మన బుజ్జికి ఆకలేస్తుందని చెప్తే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించేసా. బండి ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్, అయితే 12.24 లీటర్స్ పట్టింది పెట్రోల్. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. బండిలో ఒక 1/2 లీటర్ పెట్రోల్ పైన ఉంటది. నేను ఎవ్రీ టైం ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా, కానీ ఎప్పుడు 11 లీటర్సే దాటుతుంది. 12 లీటర్స్ వెళ్ళలేదు, కానీ ఇప్పుడు 12.20కి వెళ్ళింది. అలా పెట్రోల్ బంక్ ఒకటితో గొడవ పెట్టుకుందాం అనేసరికి రైడ్ పడింది. ఇంకెళ్ళిపోయా. 17 కిలోమీటర్స్ రైడ్ మాదాపూర్ టు కాళీమాత టెంపుల్. 13 కిలోమీటర్స్ కి 173 రూపీస్ వచ్చాయి. పొద్దున్న సాయంత్రం జాగింగ్ ఎవరైనా చేస్తారు, కానీ అర్ధరాత్రి 1 గంటకు చేసేవాడికి ఒక రేంజ్ ఉంటది. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. కాంగ్రెస్ హస్తం సింబల్ ని మెల్లగా తెలివిగా ఇలా బెండ్ చేసి ఏదో చేసి పెట్టినట్టు పెట్టారు, కానీ అది హస్తం కొడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్స్ ఫొటోస్ ఉన్నాయి దాని మీద. ఇంకా లాస్ట్ రైడ్ చిన్న రైడే పడింది. 4.9 కిలోమీటర్స్ 73 రూపీస్ వచ్చాయి డ్రాప్ చేసినందుకు. ఈ బాటిల్ ఎంతో తెలుసా? 10 రూపీస్. అంబానీ మావదే ఈ కంపెనీ. ప్రీవియస్ వీడియోలో సిటీకి కొత్తగా వచ్చిన వాళ్ళు పని పాట లేకుండా సిటీ మధ్యలో కూర్చున్నారని చెప్పే కదా, వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు నుంచున్నారు ఈ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో. ఈ రోజు సండే కదా, రైడ్స్ ఏం పడవంట. మా సీనియర్స్ చెప్పారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి వాళ్ళు కూడా అమీర్పేటలో. అసలుకే రైడ్స్ లేవనుకుంటే ఈ లాలీపాప్ గాడు ఒకడు నా ప్రాణానికి. ఇంకా ఆర్డర్ క్యాన్సిల్ చేయించేసి ఇంటికి వెళ్ళిపోయా. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి దెబ్బ మూవీ తెలుసు కదా, ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో చూడండి ఒకసారి. ఏం చేస్తుండవు? నేను జాబ్ చేస్తా. జాబ్ రైట్. ఏంటి మరి టాలీవుడ్ లో పుష్ప, దేవర, గేమ్ చేంజర్ 3 దెబ్బ సినిమాలు ఉన్నాయి. మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు? నేను దెబ్బ. అయితే ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకు చెప్పా అంటే, ఆ మూవీకి మ్యూజిక్ కొట్టే వాళ్ళు వీళ్ళే. మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 850. నా బండి రోజు 6 అవర్స్ లో 10 రైడ్స్ కి 110 కిలోమీటర్స్ తిరిగింది. సో 850 నుండి 150 పెట్రోల్ కాస్ట్ ఇచ్చేస్తే 700 రూపీస్ మన సేవింగ్. 30,000 లో 6,880 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 8.